ప్రభునందు ప్రియమైన జేహోజీర్ లోదన స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదేనియు యేసు ఎరిగి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతో న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. నా తండ్రి నైనా నా బిడ్డలతో నా తండ్రి కొంతసేపు వాక్యాన్ని పంచుకొని నా తండ్రి యేసయ్య, వినగల హృదయాన్ని గ్రహించగల మనసును మాకు దయతో ప్రసాదించి ప్రభా. సమస్త ఘనత మహిమలు మీరే పొందుకుంటారని వాక్యం నుంచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ఇంకా రావాల్సిన బిడ్డలు మీ చిత్తానుసారంగా తోడుకుని వస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధన ఉన్న మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్న మా పరమ తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుప్రభు గారు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినని ఆయన యేసు ఎరిగి, దేవుని యొద్ద నుండి ఆయన నేను వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్ళవలసి ఉందని యేసుప్రభు గారు జ్ఞాపకం చేసుకున్నారండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా చివరిగా మనకు మాదిరిగా చేయవలసిన ఒక కార్యక్రమం ఏంటంటే, ఆయన పస్కా పండుగ దినమున ఆయన శిష్యులందరూ కూర్చున్నప్పుడు ఆయన తన 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 దగ్గర ఉన్న టవలు తీసివేసండి నడుముకు కట్టుకుని వారి యొక్క పాదాలు, శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరా, అక్కడ మీ పాదం నేను కడగవలసి ఉందని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఆయన పేతురు గారు అంటున్నారు, నా పాదాలను కడగద్దు బాబు, తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు తండ్రి అయిన దేవుని కుమారుడే ఉన్నారు, మీరు ప్రభులకు ప్రభువే ఉన్నారు, నా పాదములు కడగద్దు దయచేసి అని పేతురు గారు అభ్యంతరం చెప్పినప్పుడు యేసుప్రభు గారు ఏం చెప్పారంటే, ఈ విధంగా జరగాలి, ఈ విధంగా జరిగితేనే మీకు పాపక్షమాపణ అనేది ఉంటుంది, పరలోక రాజ్య భాగ్యం అనేది ఉంటుంది, మీరు నా శిష్యులుగా పిలువబడతారు అని యేసుప్రభు గారు అక్కడ చెప్పడం జరిగిందండి. అలా చెప్పగానే దుడుకు పేతురు ఏం చేశారంటే, ప్రభువా అలా అయితే నా శరీరం అంతా కడుగు అని చెప్తున్నాడు ఆయన. కానీ నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, నేను మీ పాదములు కడగడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఆయన ఉన్నారండి. ఇక్కడ ఆయన యేసుప్రభు గారు అంటున్నారు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలని యేసుప్రభు గారు ఎరిగి ఉన్నారండి. మరి మనం కూడా పరలోక రాజ్యం నుంచే యేసుప్రభు గారు మనల్ని తండ్రి అయిన దేవుడు, దేవాది దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించున్నారండి. అయితే మనం ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది మనం మర్చిపోతున్నామండి. అది ఇక్కడ యేసుప్రభు గారు మనకి ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తున్నారు. యేసుప్రభు గారు ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చి ఉన్నానని ఎరిగి మరలా నేను తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలని యేసు ఎరిగి. అంటే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు పూర్తిగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి లోకానికి వచ్చానని, తండ్రి మాట పూర్తిగా ఆయన నెరవేర్చాలని ఒక దృఢమైన సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నారండి. అయితే మనమైతే అసలు ఎంత భయంకరంగా అసలు ఏం చేస్తున్నామో మనకే అర్థం కాని దుస్థితిలో మనం ఉంటున్నామండి. ప్రతిరోజు మనం వాక్యాన్ని వింటున్నామండి, వాక్యానుసారంగా జీవిద్దామనేసి మనం అనుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు మనం తుట్టిల్లిపోయే పరిస్థితి మన దగ్గర ఉంటుందండి. నా ప్రియమైన సహోదరులారా, అదే ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన చెప్తున్నాడు, ఈ మాట లేకుండా మన యొక్క వాక్య భాగం అనేది ఉండదండి. గ్రేట్ కమిషన్లో ఆయన చెప్తున్నాడు, ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ యేసుప్రభు గారు కూడా నాకు దేవుడు సమస్తమును ఇచ్చాడని ఆయన చెప్తున్నాడు. నాకు దేవుడు సమస్తమును ఇచ్చాడు, సమస్తమును నేను నెరవేర్చవలసి ఉంది, తర్వాత నేను ఇది పూర్తి చేసుకుని నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఆయన చెప్తున్నారండి. ఇక్కడ చెప్పి ఆయన ఏం చేస్తున్నారంటే శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అంటే తగ్గింపు స్వభావం అనమాట అండి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, దీన మనసుకులై ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏమండి వినయ మనసు కలిగి ఒకరినొకరు యోగ్యులని ఎంచాలండి. నాకంటే వీరు యోగ్యులు, నాకంటే వీరు గొప్పవారు అని మనం ఎంచినప్పుడే మనం అందరినీ కూడా యేసుప్రభు గారు ఏ విధమైన దృష్టితో చూశారో ఈ లోకంలో ఉన్న ప్రజల్ని మనం కూడా ఆ విధంగా చూడగలుగుతామండి.
చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ 78వ దావీదు కీర్తనలో అండి 78వ దావీదు కీర్తన 72వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దావీదు మహారాజు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు మహారాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఇక్కడ నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన చెప్తున్నాడు, సమూయేలు ప్రవక్త అక్కడికి వెళ్ళి ఏమండి యెషయా కుమారులని పిలిచాడు అన్నమాట. పిలిస్తే చాలా ఆజానుబాహులైన కుమారులు ఆయనకు ఉన్నారండి. వాళ్ళందరినీ చూశాడు. యెషయా అయితే చెప్తున్నాడు, ఈ కుమారుడా ప్రభువా, ఈ కుమారుడా ప్రవక్త గారు, ఈ కుమారుడు అంటే నో, ఈయన కాదు, ఈయన అంత జేజెంటిక్ పర్సనాలిటీ ఉంటే ఉండవచ్చు గాక, కానీ నా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఈయన కాదని చెప్పేసి అని. ఇంకా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారంటే ఉన్నారండి, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు అని, చాలా చిన్నవాడు అని చెప్పడం చూస్తున్నాను నా ప్రియమైన సహోదరులారా. అక్కడ ఆయన్నే పిలిపించు, యెషయా ఆయన్నే పిలిపించని చెప్పినప్పుడు తను దావీదు మహారాజుని పిలవడం జరిగిందండి. బాలుడైన దావీదుని పిలవడం జరిగింది. దావీదుని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకాన్ని అందించాడండి. అక్కడ అభిషేకాన్ని అందించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 78వ దావీదు కన్నా 72వ వచనంలో, ఆయన యథార్థవర్తనుడే ఏమండి ఎంతో చక్కగా పరిపాలన చేశాడండి. ఆయన న్యాయం అనుసరించి పరిపాలన చేశాడంట. నేర్పరి అయి పరిపాలన చేశాడంటండి. ఆయన యథార్థవంతుడే, అట్ ద సేమ్ టైం నేర్పరి అయి పరిపాలన చేశాడంట. నా ప్రియమైన సోదరులారా, దావీదు మహారాజు పరిపాలన చేసిన దినాలన్నీ కూడా ప్రజలు ఎంతో శాంతియుతంగా ఉన్నారండి. ఎందుకంటే శత్రు దేశాలన్నీ కూడా దావీదు మహారాజు జయించి ఉన్నాడండి. జయించి ఆ యొక్క ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఏమంటే శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించారండి. అంటే శత్రు భయం అనేది అక్కడ లేకుండా చేసి ఉన్నాడు నా ప్రియమైన సోదరులారా. అందుకే అంత క్యాపబిలిటీ ఉందని దేవుడు తన అన్నలను విడిచిపెట్టి ఇక్కడ దావీదు మహారాజు గారిని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. సామెతల గ్రంథంలో కూడా సేమ్ ఇదే ఉందండి. సామెతల గ్రంథంలో కూడా ఏమంటే 20వ అధ్యాయంలో కూడా ఆయన నీతి గలవాడే ఏమంటే చెడుతనంను అసహించుకుని పరిపాలన చేస్తాడంట. నీతిగల రాజు ఉంటే కనుక అతను చెడుతనంను అసహించుకుని పరిపాలన చేస్తాడంట నా ప్రియమైన సహోదరులారా. అంటే యథార్థవంతులైన వారు పరిపాలన చేస్తే, నీతిమంతులైన వారు పరిపాలన చేస్తే మనకి సమస్తం కూడా మంచిగా జరుగుతుందండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే రానున్న ఎన్నికల్లో మనం ఏం చేయాలంటే, క్రైస్తవ బిడ్డలమైన మనము తప్పకుండా మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ విధంగా బోధించుకోవడానికి కావలసిన పరిస్థితిని ఎవరైతే కలిగిస్తారో అలాంటి యొక్క ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్న బద్దులమై ఉన్నామండి నా ప్రియమైన సహోదరులారా. శాంతి సమాధానంతో ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునే వారికి మనం ఉండాలండి. చెప్తున్నాడు దావీదు మహారాజు ఇక్కడ ఏమండి ఎఫ్రాయిము గోత్రాలను ఎంచుకోలేదంట దేవుడు. ఏమండి పరిపాలన చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి ఎఫ్రాయిము గోత్రికుల్ని ఎంచుకోలేదంట, యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడండి. ఏమంటే సియోను పర్వతం అక్కడ ఎంచుకున్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఇక్కడ చెప్తున్నాడు 78వ దావీదు కీర్తనలో, ఏమంటే సియోను పర్వతంని ఎంచుకున్నాడంట, యోధా గోత్రంని ఆయన ఎంచుకున్నారు. తర్వాత ఆయన ఎఫ్రాయిము గోత్రం కానీ ఎవరిని కూడా ఆయన అక్కడ ఎన్నుకున్నట్టుగా మనం చూడలేదండి నా ప్రియమైన సహోదరులారా. కేవలం బాలుడైన దావీదు ఎంతో తండ్రి చెప్పిన మాట జవదాటకుండా ఆయన యొక్క గొర్రెలను మహా నేర్పరితో ఆయన కాస్తున్నాడండి. అక్కడ వాటికి మంచి ఆహారం పెడుతున్నాడు. శత్రువులైన ఆ యొక్క సింహాల నుంచి, పెద్ద పులుల నుంచి, క్రూర మృగాల నుంచి ఆ యొక్క గొర్రెలను రక్షించగల శక్తిని దావీదు మహారాజు కలిగి ఉన్నాడండి. ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి తెలివిని, వివేచనను కలిగి ఉన్నాడు. అక్కడ కలిగి ఉండి తన యొక్క గొర్రెలను ఎంతగానో ఆయన అక్కడ కాపాడడం మనం చూస్తున్నాం. పచ్చిక గల చోట్లకి తీసుకువెళ్ళి ఆ గొర్రెలకి కడుపు నిండా ఆయన మేత పెట్టడం మనం చూసాం. అట్టి రీతిగా మనం న్యాయవంతులైన వారిని మనం ఎన్నుకునే వారికి మనం ఉండాలండి. యథార్థవంతులైన వారిని మనం ఎన్నుకునే వారికి ఉండాలి. యేసుప్రభు గారు చెప్తున్నారు, సమయము సమీపించినదని ఎరిగి నా తండ్రి వద్దకు నేను వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి అయినా ఇంకా చివరి విషయంలో జరగవలసిన కార్యక్రమం కూడా శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క అధికారి అయిన వాడు సేవకుడే ఉండాలని ఇక్కడ మాదిరిని చూపించారండి యేసుప్రభు గారు. సేవకుడే ఉండాలి, అధికారి అయిన వాడు సేవకుడే ఉండాలని, ప్రజల యొక్క బాగోగులు చూడాలని. మనమైతే క్రైస్తవ బిడ్డలమైతే మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఇంకా భయంకరమైన ఈ పాప జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళని మనం పట్టుకుని ఏం చేయాలంటే వాళ్ళని దేవుని యొక్క సన్నిధానానికి నడిపించి వాక్యాన్ని వారికి బోధించాలండి నా ప్రియమైన సహోదరులారా. వాక్యమే వారిలో ప్రవేశించి
తన కార్యాన్ని నెరవేర్చుకుంటుందండి. నా ప్రియమైన సహోదరులారా, వారిలో ఉన్న భయంకరమైన పాపాన్ని ఆ వాక్యమే తీసుకొస్తుందండి. ఏమంటే వాక్యం అంతా శక్తి గలది. నా ప్రియమైన సహోదరులారా, విత్తనమే ఫలిస్తుందండి వాక్యం. చూడండి, మంచి నెలలో పడ్డ విత్తనం 100 60 ఏ విధంగా అయితే ఫలిస్తుందో అట్టి రీతిగా దేవుని యొక్క వాక్యం ఆ విధంగానే భూమి మీద పడి నిష్ఫలంగా అది మరలదంటండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అనేక మందికి వెదజల్లే వారికి ఉండాలండి. యేసుప్రభు గారు చెప్తున్నారు, నేను యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చానని తిరిగి వెళ్ళవలసినదని ఎరిగి అయి ఉన్నాడంటండి. ఆయన ఎరిగి ఉన్నందువలన ఆయన తండ్రి తనకి అప్పచెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా ఆయన ఫుల్ఫిల్గా ఆయన కంప్లీట్ చేశాడండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకోవాలండి. ఏమంటే అలనాడు దావీదు మహారాజు గారు ఏమంటే దేవుని స్తుతించడానికి ఏమండి సితారాను ఆయన వాడు కూడా మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత ఆయన చూడండి నా ప్రియమైన సహోదరులారా, దావీదు మహారాజు యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల నుంచి రక్షించడానికి ఆయన రాయను అండ్ వడిసెలను ఉపయోగించాడు అక్కడ. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత మోషే గారు చేతి కర్ణ ఉపయోగించాడు అక్కడ. ఏమండి తర్వాత సంసోను దవడ ఎముకను ఆయన పట్టుకున్నాడండి వాళ్ళ యొక్క ఫిలిస్తీన్లను జయించడానికి. అయితే మనం ఏం చేయాలంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ యొక్క వాక్యాన్ని మనం ఉపయోగించాలండి. ఈ వాక్యాన్ని మనం ఉపయోగించినప్పుడు తప్పకుండా అనేక మంది వాక్యానుసారంగా జీవితాలు మార్చుకోగల శక్తిని దేవుడే అనుగ్రహిస్తారండి. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రజలకు మనం బోధించామో తప్పకుండా వాక్యమే తన బిడ్డలను వాక్యాన్ని తన ప్రభు దగ్గరికి తీసుకొస్తుందండి. తీసుకొచ్చినప్పుడు వారి పాపాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని తప్పకుండా వాళ్ళు కన్నీటి పర్యంతమై దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఒప్పుకుంటారండి. పాపాలు ఒప్పుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు విడిచిపెడతారు. అలా విడిచిపెట్టినప్పుడు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో తప్పకుండా ఆయన వాళ్ళని తన బిడ్డలుగా స్వీకరిస్తారండి. అలా స్వీకరించినప్పుడు వాళ్ళు బాప్తిస్మం యొక్క అవసరత వాళ్ళు గుర్తెరుగుతారండి. అలా గుర్తెరిగినప్పుడు వాళ్ళే బాప్తిస్మం ఇమ్మని అడుగుతారు. నా ప్రియమైన సోదరులారా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమండి ఫిలిప్పు చెప్పినప్పుడు నపుంసకుడు వెంటనే బాప్తిస్మం అవసరత గుర్తించుకున్నాడండి. వెంటనే బాప్తిస్మం పొందుకున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ప్రభు యొక్క కుటుంబంలో వారసుడిగా చేరాడండి. అందుకే యేసుప్రభు గారు చెప్తున్నారు, నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళవలసినదని ఎరిగి ఉన్నారంట ఆయన. అందుకే మనం కూడా తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నదని మనం ఎరిగి ఉన్న వారం అయితే మనం ఏం చేస్తామంటే, మనకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని అనేక మందిని మన ప్రభు యేసుక్రీస్తు వారి వైపు మనం తిప్పగల శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలండి. చెప్పినప్పుడు తప్పకుండా వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడే వారి యొక్క మనసులో విశ్వాసాన్ని పుట్టిస్తారండి. విశ్వాసాన్ని పుట్టించినప్పుడు తప్పకుండా వారు ప్రభువుని వారి నోటితో ఒప్పుకునే పద్ధతిని దేవుడు అనుగ్రహిస్తారు. అందుకనే ప్రియమైన సహోదరులారా, మనం సొంత కార్యాలు మానేసి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో 2-3 వచనాలు ఇంకా ఉందన్నమాట మాట. మన సొంత కార్యాలు మానేసి ప్రభు యొక్క కార్యాలు చేసేవారిగా మనం ఉండాలండి. సొంత కార్యాలు మనం చాలా మటుకు మనం చేసుకుంటాం, ఏది కూడా మనం విడిచిపెట్టాం. కానీ ప్రభు యొక్క కార్యాలు కూడా మనం చేసేవారికి ఉండాలండి. దేవుని యొక్క పని మనం చేసేవారికి ఉండాలండి. అందుకే ఎప్పుడైతే మనం దేవుని యొక్క పని మనం చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవారికి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని ఏమండి కీర్తనకారుడు రాసించాడండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే నీతి యథార్థత ఎక్కడైతే ఉందో, ఏ యొక్క వ్యక్తుల్లో అయితే ఉందో ఆ వ్యక్తులను మనం పరిపాలకులుగా ఎంచుకున్నప్పుడు వారు సక్రమమైన మార్గంలో వాళ్ళు మనల్ని నడిపించేవారికి ఉంటారండి. అప్పుడు మనం వాక్యాన్ని సంతోషంగా అనేక మందికి చాటి చెప్పే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. చాటి చెప్పే అవకాశాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించినప్పుడు మనం ఇంకెవరైతే ఇంకా పాపంలో నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ మనం ప్రభు బల దగ్గరికి మనం తీసుకురాగలిగిన శక్తిని సహాయాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. అందుకే తప్పకుండా నా ప్రియమైన సహోదరులారా, ఈ రానున్న ఎన్నికల్లో మనం ఏం చేయాలంటే మంచి వారిని, మనకు అనుకూలంగా ఉన్న వారిని, మన యొక్క సజీవమైన దేవుడిని, సత్యవంతుడైన దేవుడిని ఎవరైతే మనం చెప్పుకోవడానికి యొక్క స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అనుగ్రహించే వారికి ఉంటారో అలాంటి వారిని మనం ఎన్నుకునే వారికి మనం ఉండాలండి. అందుకే యేసుప్రభు గారు చెప్తున్నారు ఇక్కడ, నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి ఆయన శిష్యుల పాదాలు కడిగి అని చెప్తున్నారండి. మీరు కూడా ఈ విధంగానే చేయాలని చెప్తున్నారు. ఇంకా ఆ 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంకా 5, 6, 7 వచనాల్లో ఆ అధ్యాయం అంతా ఒకసారి చదువుతానండి, మీకు తెలుస్తుంది యేసుప్రభు గారి శిష్యులకి ఏ విధమైన తగ్గింపు స్వభావం అని అక్కడ చెప్పారు. నేను ఈ విధంగా చేస్తున్నాను కదా,
మీరు కూడా ఈ విధంగా చేయాలి. నేను ప్రభువును బోధకుడినని మీరు గుర్తెరిగారు కదా, నేను మీకు ప్రభువుని బోధకుడిని అయినప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు చేయాలని చెప్తున్నాడు ఆయన. అందుకే నా ప్రియమైన సముద్రులారా, మనం తగ్గిన స్వభావం కలిగి ఉందామండి. ఇంకెవరైతే పాపంలో నిల్చున్నారో వారందరికీ చాలా శాంతియుతంగా ప్రేమతో వాళ్ళకి ప్రభు వాళ్ళ దగ్గరికి ఆహ్వానిద్దామండి. ఆహ్వానించినప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రభువుని అంగీకరిస్తారండి. అంగీకరించినప్పుడు యేసుప్రభు గారు వారిని కనికరించి తన కుటుంబంలో వారిని సభ్యులుగా చేర్చుకునే శక్తిని దేవుడే వాళ్ళకి అనుగ్రహిస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే యేసుప్రభు గారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. అందుకే ఇది ఎప్పుడు కూడా మనం ఆపకూడదండి, ఎప్పుడు కూడా మనం ఆపకూడదు. అది ఎప్పుడు కూడా మన జీవితకాలం మనం కొనసాగించే వారికి ఉండాలండి. మన ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం కొనసాగించే వారికి ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు మనం అనేక మందిని ప్రభు యొక్క కుటుంబంలో సభ్యులుగా చేరుస్తామండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో అది తప్పకుండా మనం తప్పకుండా చేసేవారికి మనం ఉండాలని నేను ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ప్రభు యేసుప్రభు గారు దీవించి ఆస్వాదించాలని నేను నా మాటలు ముగించిపోతున్నానండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళ తల్లి రోజు వినేవారిగా కాకుండా తప్పకుండా అనేక మందిని ప్రభు బలలో పాల్గొని పంచుకునేవారుగా ప్రభు యొక్క కుటుంబంలో సభ్యులుగా చేర్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. వారికి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో మనం చెప్పాలండి. దేవుడి దగ్గర ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయో, దేవుడు ఎంత శక్తిగల దేవుడు అయినాడో మన వారికి తెలియచేయాలండి. తెలియజేసినప్పుడు వారు తప్పకుండా దేవునికి సమీపంగా ఉంటారండి, సమీపంగా వస్తారు. అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా వారి మధ్యలో నివసించి వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారండి. యేసుప్రభు గారు చెప్తున్నారు, నేను ఎరిగి ఉన్నాను, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చానని నేను ఎరిగి ఉన్నాను కనుక మనం కూడా అలా ఎరిగి ఉండాలండి. మనం కూడా తల్లిగర్భంలో పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనం ఎంతమందిని రక్షించాము, మనకు ఊహ తెలిసిన తర్వాత నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని తరువుగా వింటున్నామండి. ఏమండి, ఇంకా ఎంతమందిని మనం రక్షించాము? అట్లీస్ట్ మనం కనీసం చాలాసార్లు మనం చెప్పుకున్నాం, సంవత్సరానికి 2-3 రక్షించాము, సంవత్సరానికి ఎంతమందిని రక్షిస్తున్నాము? ఏమండి, మనం తప్పకుండా అది మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. అలా చేసినప్పుడు తప్పకుండా మన పరలోక తండ్రి మహింపరచబడతారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహింపరచబడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు మనకి ఇప్పుడు కూడా తోడుగా ఉండి మనం చేసే ప్రతి ఒక్క కార్యాన్ని, మంచి కార్యాన్ని దేవుడు సక్సెస్ఫుల్గా సంతోషంగా నెరవేరుస్తారండి. ఏమండి, అందుకే మా చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం విన్న మిమ్మల్ని అందరూ కూడా ఆ పరిశుద్ధ దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. అట్ ద సేమ్ టైం ప్లీజ్ షేర్ దిస్ spiritual words with your friends and relatives and your colleagues. Don't forget. Thank you all.